దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు దివ్య డైమండ్స్ నుండి. మిథున్ రాశి వారికి మే 2024లో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది. అలాగే పరిష్కారం కూడా, మీరు చేయాల్సిన పనులేంటి. ఇక్కడ ముఖ్యంగా యోగించే గ్రహాలు ఏంటంటే బుధుడు, శుక్రుడు, శనిగ్రహం. ఈ 3 గ్రహాలు మీకు యోగకారకంగా ఉన్నాయి. దానివల్ల ఫలితాలు ఏంటంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, మేనేజ్మెంట్ చేసేవారికి, అడ్మినిస్ట్రేషన్ చేసేవారికి, రాజకీయ నాయకులకు, రవాణా రంగంలో ఉన్నవారికి, ఎవరైతే బస్సులు ఇలాంటివి ఇవన్నీ నడుపుతారో అలాంటి వారికి, సినిమా రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చాలా వరకు బాగుంటుంది. సో ఊహించిన మార్పులు జరుగుతాయి. ఫైనాన్స్ పరంగా బాగుంటుంది, అన్ని విధాలు బాగుంటుంది. సో కాకపోతే ఏంటంటే మొదటి వారం తర్వాత మిగతా 3 వారాలు అండ్ అక్కడి నుండి పుంజుకుంటాయి. సో ఇన్ని రంగాల వారికి అన్ని విధాలు బాగుంటుంది. ఎవరికి? మిథున రాశి వారికి. ఇకపోతే స్వల్పంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే గృహ వాహనానికి సంబంధించింది, ఇంటికి సంబంధించిన విషయాలు కానీ, ఏదో అనుకోకుండా కొన్ని చిక్కులు కానీ, అండ్ మన జస్టిస్ అంటే న్యాయపరంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంటి హౌస్ రిలేటెడ్, ప్లాట్ రిలేటెడ్, అవి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది వచ్చినా ఎంబడే పరిష్కారం చేసుకోండి. అండ్ తల్లి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఎవరైతే ఈ రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మదరు ఆరోగ్య విషయంలో కొంచెం సిక్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఇకపోతే శుభకార్యాలకు చాలా అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. తీర్థయాత్రల్లో కూడా చాలా వరకు ఖర్చులు ఏర్పడతాయి. అండ్ వృత్తి వ్యాపారాల్లో మాటకు పోకూడదు, మాట పట్టింపులు పెట్టుకోకూడదు. ఏదైనా అనవసరమైన డిస్కషన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. పితృవర్గానికి సంబంధించిన ఆస్తుల విషయంలో ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది. అంటే పేరెంట్ రిలేటెడ్, ఫాదర్ రిలేటెడ్ ఏదైతే ఆస్తులు ఉంటాయో అవి ఇప్పుడు ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే మీరు జాతకరీత్యా చూసుకోవాల్సిన విషయాలు ఏంటంటే జాతి పచ్చ నీలము రత్నాలు ధరించాలి. దీంతోపాటు ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు సూటబుల్ డేట్స్ ఏంది అన్నది ముఖ్యంగా మీరు ఇది నోట్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇది చాలా డీప్గా ఒక గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజిస్ట్ స్టడీ చేసి మిథున రాశి వారికి ఏ డేట్స్ బాగుంటాయి, ఓవరాల్గా మంత్ పరంగా మీకు ఈ డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. 3, 6, 12, 14, 18, 19, 22, 29 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. ఇక మిగతా తేదీల్లో ఏదైనా ఇంపార్టెంట్ పని ఉన్నా ఈ తేదీల్లో మీరు స్టార్ట్ చేసుకోండి. అండ్ ఏదైనా కొనాలన్నా, ఏదైనా మాకు శుభకార్యాలన్నా ఈ తేదీలో మ్యాచ్ అయ్యేటట్టు ముహూర్తాలు చూసుకోండి. వండర్ఫుల్గా ఉంటుంది, మెజారిటీగా సక్సెస్ ఉంటుంది. సో ఈ విధంగా వృషభ రాశి వారికి జాతక ఫలితాలు ఉన్నాయి. ఇదే కాకుండా మీరు ఇంకా మీకు ఏ సమస్య ఉన్నా అండ్ మీరు డైరెక్ట్ దివ్య డైమండ్స్కి వచ్చినట్టయితే తప్పకుండా మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్ను హారోస్కోప్ను స్టడీ చేసి అప్పుడు మీకు ఏ రత్నాలు సూట్ అవుతుంది అన్న అంశాలు చెప్పడమే కాకుండా ముఖ్యంగా ఇప్పుడు దివ్య డైమండ్స్ ఉద్దేశం ఏంటంటే రత్నాలలోనండి చాలా వరకు 80% డూప్లికేట్స్ ఉన్నందువల్ల చాలామంది ఆస్ట్రాలజీ కన్సల్టెన్స్ చేస్తున్నారు, కాకపోతే జాతి రత్నాన్ని పొందలేకపోతున్నారు. సో నిజంగా జాతి రత్నంను డూప్లికేట్ విక్టింగ్ కాకుండా దివ్య డైమండ్స్ ఆల్వేస్ గివింగ్ ద అవేర్నెస్. ఇప్పుడు జాతి పచ్చ విషయం చెప్పాను, నీలం చెప్పాను. చాలా వరకు బ్లాక్ కలర్ ఉన్న స్టోన్లు నీలంగా చలామణి ఉన్నాయి. సో బ్లూ కలర్లో ఉన్న స్టోన్నే నీలం అంటారు. అలాంటి నీలమే పెట్టుకుంటే మీకు వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఇకపోతే పచ్చ విషయంలో, అండ్ పచ్చ మనకు బ్రెజిల్, జాంబే నుండి వస్తున్నాయి. అవి గ్రీన్ కలర్లో ఉంటాయి. సో జనరల్గా పచ్చలో ఫార్మేషన్స్ ఉంటాయి. దానికి కంగారు పడకూడదు. ఫస్ట్ జాతి రత్నమై ఉండాలి, సర్టిఫైడ్ రత్నమై ఉండాలి. ఇలాంటి ఎన్నో విషయాలు జాతకానికి రిలేటెడ్ రత్నాల విషయంలో ఉన్నాయి. ముఖ్యంగా జాతకంలో ఫస్ట్ మనం ఏ రత్నం పడుతుంది అని తెలుసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రత్నాలు ఎలా ఉంటాయి, మనం ఎలా నమ్మాలి, జనరల్ పబ్లిక్ ఎలా చూడాలి, ఎవరిని నమ్మాలి, ప్రపంచం అంతా ఎలా నమ్ముతుంది అన్న అంశాలు ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మీరు నంబర్ నోట్ చేసుకోండి. అండ్ మీరు దివ్య డైమండ్స్ 3 బ్రాంచ్లు హైదరాబాద్లోనే ఉన్నాయి. ఎక్కడికైనా బేగంపేట్, కుకట్పల్లి, మాదాపూర్ రావచ్చు. మాదాపూర్ హెడ్ ఆఫీస్ కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ పనిచేస్తాయండి.